తెలుగుదేశం పార్టీ తన నాయకులకి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు స్వయంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తేదీన పింఛను పంపిణీలో విధిగా పాల్గొనాలి. అలాగే ఆ రోజు ఎంత ముఖ్యమైన పనులున్నా వాయిదా వేసుకోవాలి. మరోవైపున సోషల్ మీడియా ఐటీడీపీకి బూత్ ఇన్ఛార్జీలకి ఎప్పటికప్పుడు ప్రతి సమాచారం కూడా అందాలి. పార్టీ ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్ళాలి. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతలు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాలు సందర్శించాలి. ఎన్డీఏ నేతలతో సమావేశం అవుతుండాలి. కార్యకర్తలకు అండగా నిలబడాలి. వాళ్ళకి తగిన సాయం చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దిశానిర్దేశం. ఎందుకంటే పార్టీకి, ప్రభుత్వానికి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, సమన్వయం ఉండాలి. అలా లేకపోవడం వల్లనే వైసీపీ దెబ్బతింది. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా దెబ్బతింది. అలాగే కూటమి మధ్యన సమన్వయం లేక క్రిందటిసారి తెలుగుదేశం దెబ్బతింది. కాబట్టి ఈ దఫా ప్లాన్డ్గా ఉన్నారు.